దివ్యమైన నామములో నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు వచ్చిన దైవ సేవకులకు దైవ సేవకులందరకు సహోదర సహోదరులకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత మన జీవితాల్లో మరొక ప్రభు పునరుద్ధాన దినంలో ప్రవేశించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు కొరకై దేవునికి స్తోత్రాలు. ఈ వేకుజామున ఈ విధంగా మీతో కలిసి ప్రభుని దేవునికి వాక్యాన్ని ధ్యానం చేసే కృప ప్రభు అనుగ్రహించినందుకు కొరకై మొదటిగా దేవునికి స్తోత్రాలు. అలాగే దైవజనులు దండాజాని గారికి, వారి కుటుంబ సభ్యులకు, దైవ సేవకులకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ప్రేమవందనాలు తెలియచేస్తున్నాను. ప్రతిరోజు జూమ్ మీటింగ్ లో వింటున్న వర్తమానాలు ఆలకిస్తున్నప్పుడు కొన్నిసార్లు నేను తగిన వాడిని కాదు వీళ్ళ మధ్య వాక్యం చెప్పడానికి అని అనిపిస్తూ ఉంటుంది. చాలా లోతైనటువంటి సంగతులను దేవుని సేవకులు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. జూమ్ మీటింగ్ ద్వారా చాలా మంది ఆత్మ మేలు పొందుతున్నారని నా వరకు నేను విశ్వసించి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. సరే, మంచిది. ప్రభు నాకు అనుగ్రహించిన కొద్దిపాటి జ్ఞానంలో కొద్ది నిమిషాలు దేవునికి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాస్తవానికి ఇది ప్రభుని ఆరాధించే దినం, ప్రభుని స్తుతించే దినం, సంఘంగా కూడి ప్రభుని మహింపరచవలసినటువంటి దినం. దేవుడు మనకు అనుగ్రహించిన సమయంలో మనకు అనుగ్రహించిన స్థానిక సంఘాల్లో కూడి ప్రభుని స్తుతించడానికి సిద్ధమవుతూ ఉన్నాం. కనుక నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయను. సాధ్యమైనంత వరకు చాలా క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రభుని స్తుతించాలి కాబట్టి, సంఘంగా కూడి వెళ్ళాలి కనుక చాలా కొద్ది సమయాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఆరాధనకు సంబంధించి మాట్లాడితే బాగుండని అనిపిస్తా ఉంది, కానీ ప్రేరేపణ లాగు కలగట్లేదు. ఒక తల్లి గారిని పరిచయం చేసుకుంటే బాగుండు అని వచ్చిన తలంపు కలుగుతా ఉంది. అందుచేత బైబిల్ గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం నేను చదువుతాను. దయతో గ్రంథాలు ఉన్నవారు, అవకాశం ఉన్నవారు తెరిచి చూడటానికి ప్రయత్నం చేయండి. సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఎలకనాయను అతని ఇంటి వారును యెహోవాకు ఏటేటా అర్పించు బలి నర్పించుటకును ఏర్పడిన మా మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న, బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడేనే ఉండనట్లుగా నేను వాడిని తీసుకుని పోతునని తన పెనిమిడితో చెప్పి వెళ్ళకయుండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మాన్పించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మాన్పించే వరకు అతనిని పెంచుచూ ఉండెను. దేవుడి లేఖనాలను దీవించును గాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ ఉదయకాల సమయంలో పాత నిబంధన గ్రంథంలో నుండి సమూయేలు గ్రంథాన్ని మొదటి అధ్యాయంలో మనం చదువుకున్నాం. చదవబడిన లేఖన భాగాలు నేను మీకు వివరించకుండానే దాదాపుగా మనందరికీ అర్థమై ఉంటాయి అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన స్థానిక సంఘాల్లో అనేక సార్లు ఆ సంగతులను విన్నాం. బైబిల్ గ్రంథం అనేటువంటిది ఒక పురాతనమైనటువంటి గ్రంథం. మన తాతయ్యలు దగ్గర నుండి, మన పూర్వీకుల దగ్గర నుండి మనం గ్రంథాన్ని చదువుతున్నాం. అవే సంగతులు అవి పునరావృతం అవుతూ ఉన్నాయి. కనుక క్రొత్తవి అనేటువంటివి అనే దానికంటే కూడా అయినా బైబిల్ గ్రంథంలో నాకు అనిపించినటువంటి సత్యం ఏంటంటే, అది ఒక నవనీతం. అంటే ఇప్పుడు చదివి మళ్ళీ అరగంట ఆగిన తర్వాత అదే వచనాలు చదువుతున్నప్పుడు
క్రొత్తదనాన్ని మనం రుచి చూడగలుగుతాం. అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్పతనం. అంచేత ఇంతకు ముందు విన్నాం గదా! అని అనాలోచనగా, అశ్రద్ధగా కాకుండా కొంచెం దృష్టి కేంద్రీకరిస్తే దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడన్నది నాకున్నటువంటి ఆలోచన. సరే ఈ మొదటి అధ్యాయంలో సమూయేలు ఇక తల్లిని గురించినటువంటి సంగతులను మనం చదువుకున్నాం. ఎల్కానా కుటుంబాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా వారు భయభక్తులు కలిగినటువంటి వారిగా లేఖనాలు తెలియజేస్తున్నాయి. చదివినటువంటి వచ్చిన భాగంలో వారు ఏటేటా దేవుని యొక్క మందిరానికి వెళ్ళి బలులు అర్పించేటువంటి ఒక కుటుంబంగా ఆ కుటుంబం కనబడతా ఉంది. కనుక ఈ భక్తి కలిగినటువంటి కుటుంబంలో ఉన్న తల్లి గారిని జ్ఞాపకం చేసుకోవటం మంచిది అని వచ్చిన ఆలోచన. అంత మాత్రమే కాదు, సమూయేలు దేవుని యొక్క సన్నిధిలో ఒక బలమైనటువంటి సాధనంగా ఆయన ఎదిగేడు. కారణం ఏంటంటే ఆ కుటుంబం లేక తల్లి అని నా ఊరికి నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అంచేత సమూయేలు చేసిన పరిచర్యకు పునాది ఎవరు వేశారు అంటే, వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన తల్లి అన్నది దేవునికి వాక్యాన్ని బట్టి నేను నమ్ముతూ ఉన్నాను. కనుక ఆమె ఎలాంటిదో ఈ ఉదయకాల సమయంలో ఒక 3 లేక 4 విషయాలు ఉన్న సమయాన్ని బట్టి జ్ఞాపకం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సమూయేలు అనగా అడగబడినటువంటి వాడు అని మనం అందరం ఎరుగుదాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసి దేవుని అడిగాను గనుక వీడు సమూయేలు అని తల్లి నామకరణం చేసింది. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతుంటుండగా భక్తులు వారి జీవితాల్లో వారి కుమారులకు కుమార్తెలకు వారు పెట్టినటువంటి పేర్లు అనుభవపూర్వకంగా వారు పెట్టినటువంటి పేర్లు. ఊహించి కాదు, సందర్భానుకూలంగా కాదు, కానీ దేవుడు వారి జీవితాల్లో ఏ కార్యమైతే జరిగిస్తూ వచ్చాడో ఆ అనుభవాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి వారికి జన్మించిన బిడ్డలకు వారు ఆ విధంగా పేర్లు పెట్టినట్లు గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. సమూయేలు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు నేను అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు కనుక ఇతని పేరు సమూయేలు అని మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే మోషేని గురించి ఆలోచన చేస్తుంటుండగా నేను నీటిలో నుండి తీసాను గనుక అని ఫరో కుమార్తె మోషే అనే పేరు నామకరణం చేసినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అంత మాత్రమే కాదు, ఇంకా భక్తుల యొక్క జీవితాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ సత్యాలు మనకు గ్రాహ్యం అవుతాయి. అది కారణం మనం చదువుతుంటుండగా యాకోబు భార్య చెప్తా ఉంది, యెహోవాను స్తుతించదును అని అనుకుని అతనికి యోధ అనే పేరు పెట్టెను అన్నటువంటి మాట ఆది కాండం 29:35 వచ్చిన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రక్క తన అవమానాన్ని ఎదుర్కొంటా ఉంది, మరొక ప్రక్క దేవుని యొక్క దీవెన పొందుకుంటున్నటువంటి ఆ సందర్భంలో దేవుడు తనకు అనుగ్రహించిన కుమారుని బట్టి ఆవిడ అనుకుంటా ఉంది, ఇక దేవుడిని స్తుతిస్తాను, ఘనపరుస్తాను అని తన కుమారునికి యోధ అనగా దేవుని స్తుతించేటువంటి ఆ యొక్క పేరు ఆ కుమారునికి ఆమె నామకరణం చేస్తున్నట్లుగా దేవునికి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రస్తుతం ఉన్న క్రైస్తవ సమాజానికి బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులకి జీవితాలకు ఏమాత్రం కూడా పొంతన ఉండదు. మనం పేర్లు పెట్టాలనుకున్నప్పుడు నక్షత్రాలు లేక ఏదో నాకైతే పెద్ద లోక జ్ఞానం తెలియదు, వాటిని ఆలోచన చేసి పెట్టుకుంటూ ఉంటాం. మనం క్రైస్తవులమైనా దేవుని స్తుతించేటువంటి వారమైనా కొన్నిసార్లు ఎవరికి తెలియకుండా రహస్యంగా కొన్ని విషయాలు చూసుకుంటూ ఆ కార్యాలను మనం చేస్తూ ఉంటాం. కానీ భక్తులకి జీవితాల్లో అలాంటి అనుభవాలు లేవు. దేవునికి వారికి ఉన్న అనుబంధాన్ని బట్టి, సంబంధాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి వారికి కలిగినటువంటి ఆ యొక్క సంతానంకి వారు చక్కని పేర్లు వారు పెట్టుకుంటూ వెళ్ళారు. కనుక మనం కూడా ఆ విధానాన్ని కలిగి ఉంటే నిజంగా మన కుటుంబాలు చాలా శ్రేయస్కరంగాను దేవునికి మహిమార్థమై ఉంటాయి అన్నది దేవునికి వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సరే, మంచిది. సమూయేలు తల్లి కి ఉన్న కొన్ని లక్షణాలు, సమూయేలు తల్లిలో ఉన్న కొన్ని లక్షణాలను మనం ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే
ఆమెకున్న ఏ విధంగా తన కుమారుని పెంచింది, ఆమె ఏ లక్షణాలు కలిగి ఉన్నది అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు 10వ భాగంలో ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉండెను అన్నటువంటి మాట మనం చూస్తాం. అలాగే 15వ భాగంలో కూడా నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొంచు ఉన్నాను అని ఆమె జ్ఞాపకం చేస్తా ఉంది. ఇక్కడ ఈ 2 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక మంచి ఆత్మీయ సత్యం ఏంటనంటే, సమూయేలు తల్లి అయినటువంటి హన్నా ఆమె తన హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరించేటువంటిదిగా కనబడతా ఉంది. అనగా ప్రార్థన జీవితాన్ని ఆవిడ కలిగి ఉంది. అంతకు ముందు ఆవిడ అలాంటి అనుభవం లేదు అన్నది నాకు అభిప్రాయం. ఎందుకంటే భర్త ప్రేమిస్తా ఉన్నటువంటి విషయంలో 1కి 10 రెట్లు ఎక్కువగా ఆమె పొందుకుంటా ఉంది. అందుచేత ఆమెకు దేవునితో సరైనటువంటి అవసరత లేనట్లుగా ఉన్నదేమో. అయితే ఎప్పుడైతే తన పెనిన్న దీవింపబడతా ఉందో, ఆశీర్వదింపబడిందో, బిడ్డలను కంటూ ఉందో, వెంటనే తనకొక వేదన కలిగింది. తన మనసులో బాధ కలిగింది. ఇట్లా కాదు, ఇవి శాశ్వతం కాదు అని తాను ఎరిగి దేవుని సన్నిధిలోనికి రావడం ఆమె నేర్చుకున్నది అనే దానికంటే కూడా తనకున్న అలవాటు ప్రకారం ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించింది. ఎంతగా ప్రార్థన చేయటం ఆమె నేర్చుకుందని అంటే, తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించేంతగా తన ప్రార్థన జీవితాన్ని తను కలిగి ఉన్నారు. అందుచేత 23వ భాగంలో అంటది, నేను బిడ్డను ఏ దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ దేవుని సన్నిధిలో నా కుమారుడు వెళ్ళి తిరిగి రాక ఉండేనట్లుగా నేను నా బిడ్డను పెంచుతాను అన్నటువంటి తీర్మానం ఆమె చేసుకుందంటే, దేవుని సన్నిధిలో ఉన్న ఆ ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలో ఉన్న ఆ ఆశీర్వాదం, లేక ఒక మాటలో చెప్పాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రభావం ఏంటో తనకు అర్థమైంది. అందుచేత తన కుమారుని ఒక ప్రార్థనాపరుడుగా పెంచడానికి ఆమె తీర్మానం చేసుకుంది. ఒక ప్రార్థనాపరుడుగా తన కుమారుణ్ణి తీర్చిదిద్దటానికి ఆమె కంకణం కట్టుకుంది. ఎందుకు అని మనం ఆలోచన చేస్తే నాకు అర్థమైనటువంటి ఒక చిన్న విషయం, ఏలి కుమారులు చరిత్ర మనం మొదటి అధ్యాయంలో చూస్తాం. అయితే ఏలి మంచివాడే గాని కుమారులు సరైనటువంటి వారుగా లేరు. ఇది కూడా ఒక కారణం. దేవుడు హన్నా యొక్క గర్భాన్ని కొంతకాలం మూయటానికి గల కారణం ఏంటంటే, ఆ దేవుని సన్నిధిలో యథార్థమైన, నమ్మకమైన పరిచర్య చేసేటువంటి వారు కావాలి అని ఆయన తీర్మానం చేసుకున్నాడు. హన్నా కుటుంబాన్ని ఆయన గమనించాడు. హన్నా యొక్క జీవితాన్ని ఆయన వాడుకోవటానికి ఇష్టపడ్డాడు గనుక బిడ్డలు లేకుండా చేశారు. ఆ సందర్భంలో ఆమె యొక్క కసితోటి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయటానికి ఆవిడ పూనుకున్నారు. తన హృదయాన్ని, తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించడానికి ఆవిడ సిద్ధపడ్డారు. ఆ ప్రార్థన ప్రభావమే ఒక మంచి బాలుడు ఉద్భవించటం మాత్రమే కాకుండా, వారు బ్రతికి ఉండగానే అదే స్థలంలో పరిచర్య చేసేటువంటి అవకాశాన్ని దేవుడు సమూయేలుకు అనుగ్రహించాడు. అంచేత ఈ రాత్రి వేళకే ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుతున్నటువంటి మనం, మన సంతానం దేవుని చేతిలో, లేక మన కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో, మన పిల్లలు ప్రభు యొక్క సన్నిధిలో వారు వర్ధిల్లాలి, ఎదగాలి, దేవుడు వారిని వాడుకోవాలి అని అంటే, మొదటిగా తల్లిదండ్రులుగా మన బాధ్యతను మనం నిర్వహించాలి. తల్లిదండ్రులుగా మన కర్తవ్యాన్ని మనం చేయాలి. ఏంటి మన కర్తవ్యం అంటే, వెండి బంగారాలను సంపాదించడం అని కాదులే గాని దేవుని సన్నిధిలో ఆమంది నేను యెహోవా సన్నిధిని అన్నటువంటి మాట ఆమె జ్ఞాపకం చేస్తా ఉంది. తాను దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం తనకు అర్థమైంది కనుక ఆ సన్నిధిలో నుండి నా కుమారుడు తిరిగి మరలా నా ఇంటికి రాకూడదు అనేటువంటి ఒక తీర్మానంతో తన కుమారుని పెంచడానికి ఆవిడ ఇష్టపడింది. ఆయన ఒక మంచి ప్రార్థనా పరుడుగా,
సమూయేలు దేవునికి వాక్యంలో లిఖింపబడతా ఉన్నాడు. కీర్తన గ్రంథం 99వ కీర్తన 6వ వచనాన్ని మనం చదువుతుంటుండగా అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యాజకత్వాన్ని చేయడానికి మోషే, అహరోనులు ఉన్నారు, కానీ ప్రార్థన చేయడానికి ఎవరున్నారు? సమూయేలు మాత్రం, ఆయన పేరు మాత్రం అక్కడ లిఖింపబడతా ఉంది. ఏంటండి, అంతకంటే ప్రార్థన చేసే వాళ్ళు లేరా అంటే, ఆది కాండం నుంచి మనం గమనిస్తున్నప్పుడు ప్రార్థన పరులు ఎంతమందినో మనం చూస్తున్నాం. యోనోష్ ద్వారా ప్రార్థన ప్రారంభమైంది అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తాం. దైవజనుడు మోషే చేసినటువంటి ప్రార్థనలు సామాన్యమైనటువంటివి కావు. అలాంటి గొప్ప గొప్ప ప్రార్థన పరులు ముందుండగా మరి దేవుడు ప్రార్థించే వారిలో, యెహోవా నామమును బట్టి ప్రార్థించే వారిలో సమూయేలు ఉన్నాడు అనే మాట దేవునికి వాక్యంలో రాయబడిందంటే, సమూయేలు ఎంత గొప్ప ప్రార్థనా పరుడో లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటుండగా, దాని వెనకాల ఉన్న ఆ ప్రభావం ఏంటంటే వారి తల్లి అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. అందుచేత సమూయేలు తల్లి సంరక్షణలో పెంచబడినటువంటి వాడు అని నా వరకు నేను గమనిస్తా ఉన్నాను. తల్లి సంరక్షణలో పెంచబడినటువంటి సమూయేలు ఒక మంచి ప్రార్థన పరుడుగా ఆయన ఎదిగినట్లు వాక్యం మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. నేను దాటిపోతాను. ఆయన మరొక మాట అంటాడు, నేను మీ నిమిత్తము ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును అని ఆయన స్వతహాగా మాట్లాడుతా ఉన్నాడు. అంటే తన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మాత్రమే కాకుండా తనతో పాటున్న తన స్వజనుల యొక్క ఆ విషయాలన్నిటిని కూడా తన ప్రార్థన ద్వారా దేవుడు సఫలపరచాలన్నటువంటి ఒక తలంపుతో ఆయన కలిగి ఉన్నాడు. అందుచేత ఆయన అంటూ ఉన్నటువంటి మాట, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును అని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే, వారి నిమిత్తమై ఎంతగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడో దేవునికి వాక్యం ద్వారా మనం గ్రహిస్తా ఉన్నాం. పాపం అంటే మనం ఏమనుకుంటా ఉన్నాం? అబద్ధం, దొంగతనం, మోసం, వ్యభిచారం, ఇవన్నీ పాపం అని అనుకుంటా ఉన్నాం. ఇక్కడ విశ్వాసులైనటువంటి వారమైనటువంటి మనం అందరం కూడా గమనించవలసింది ఏంటనంటే, పాపం ఏంటనంటే ప్రార్థన చేయక పోవడమే పాపం అని భక్తుడు తన జీవిత అనుభవం ఆయన మనకు జ్ఞాపకం చేస్తుంటుండగా, ఈ ఉదయకాలపు వేళ మరి మనం కూడా అదే కోలో ఉన్నామా అంటే ప్రార్థించే వారిలో ఉంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ భారాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కారణం ఏంటంటే, తల్లి అనేటువంటి విషయాన్ని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సమూయేలు తల్లి ఒక గొప్ప ప్రార్థన పరురాలు. అందుచేత తన కుమారుడు అనేటువంటి సమూయేలును దేవుని దగ్గర అడుగుకొని పొందుకున్న సమూయేలును ప్రార్థనలోనే ఆవిడ పెంచడానికి ఆవిడ ఇష్టపడింది. ప్రార్థనలో ఆ కుమారుని పెంచింది. ఒక దైవ సాకుడు అన్నాడు ఈ విధంగా, ఐన్స్టీన్ అనేటువంటి భక్తుడు, నా తల్లి కన్నీటి ప్రార్థనలో నేను దేవుని దగ్గరకు కొట్టుకొని వచ్చాను అన్నాడు. ఎలా వచ్చాడట ఆయన దేవుని సన్నిధికి? ఎవరు చేపట్టుకొని నడిపించినటువంటిది కాదు, ఎవరు బలవంతంగా తీసుకుని వచ్చింది కాదు. ఆయన దేవుని సన్నిధికి రావడానికి గల కారణం తన తల్లి కార్చిన కన్నీటి ప్రవాహం ఆ దాసుని దేవుని సన్నిధికి తీసుకుని వచ్చింది అని తన స్వ అనుభవంలో ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంచేత ప్రభునందు ప్రేమైనటువంటి తల్లులారా, తండ్రులారా, ఈ ఉదయకాల సమయంలో మనం అందరం ప్రార్థన చేస్తున్నాం, చేయట్లేదన్నది కాదులే గాని, అయితే మన బిడ్డలు ఇంకా దేవుని సన్నిధిలో బహుబలమైనటువంటి పాత్రలుగా వారు వాడబడాలి అని అంటే, మనం ప్రార్థన అనేటువంటి ఒక ఆయుధాన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రభు తన బలమైనటువంటి ఆత్మకార్యం జరిగిస్తూ మన బిడ్డలను ఆయన దీవించేటువంటి వాడిగా ఉంటాడు అని దేవునికి వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతాను. రెండవదిగా సమూయేలు తల్లిలో ఉన్న మరొక గుణ లక్షణం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఇదే మొదటి అధ్యాయంలో 26వ వచనం
చూద్దాం, చూడండి 26. నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించిన కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. ఇక్కడ ఈ లేఖన భాగాల్లో నాకు అర్థమైనటువంటి విషయం ఏంటనంటే, యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని ఆవిడ జ్ఞాపకం చేస్తా ఉంది. ఏమని ప్రార్థన చేసింది? బిడ్డ పుడితే నేను బిడ్డను తీసుకుని వచ్చి దేవునికి అప్పగిస్తాను అని ప్రార్థన చేసింది ఆవిడ. తాను చేసిన ప్రార్థన ప్రకారం దేవుడు తనకు సంతానాన్ని అనుగ్రహించగా ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆమె చెప్తున్నటువంటి మాట, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని తాను స్వతహాగా తన వ్యక్తిగతాన్ని గురించి లేక తను చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని గురించి ఆవిడ జ్ఞాపకం చేస్తా ఉంది. ఇక్కడ దేవునికి వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నటువంటి విషయం ఏమంటే, ఆమె ఇక యథార్థత దేవునికి వాక్యంలో గమనిస్తా ఉన్నాం. ప్రార్థన చేసినటువంటి స్త్రీని నేనే, దేవుణ్ణి అడిగిన స్త్రీని నేనే అని తనకి యథార్థతను ఆవిడ జ్ఞాపకం చేస్తుంది. లేక మాట తప్పని హన్నాగా మనం దేవునికి వాక్యంలో హన్నాను గమనిస్తా ఉన్నాం. చాలాసార్లు దేవుని సన్నిధిలో మనం వాగ్దానాలు చేసేటువంటి మాట వాస్తవం కానీ, ఆ వాగ్దానాల ప్రకారం కానీ, చెప్పినటువంటి మాట ప్రకారం కానీ మనం చేయడానికి పెద్దగా ఇష్టపడం. కారణం మనకున్న బలహీనత ఒకటి. సరే, ఇక కారణాలు ఎన్నైనా కావచ్చులే కానీ కొన్నిసార్లు మనం తప్పిపోవడానికి మనం వెనుకంజ వేయడానికి ఇష్టపడం. కానీ ఇక్కడ హన్న తను ఏమైతే దేవుణ్ణి అడిగిందో ఆ బిడ్డను తీసుకుని వచ్చి ఆ వ్యక్తిని నేనే అని తనకి యథార్థతను ఆవిడ జ్ఞాపకం చేస్తా ఉంది. తన యొక్క మాట తప్పని అన్నాను ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కారణం, ఆమె నమ్మిన దేవుడు ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అన్నటువంటి సత్యం ఆమె ఎరిగి ఉంటుంది. అందుచేతనే ఆవిడ అబద్ధం ఆడటానికి లేక మాట తప్పటానికి ఆవిడ ఇష్టపడలా. అందుకని తీతు పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, వచ్చినవంతా మనం చదవాల్సినటువంటి అవసరం లేదు కానీ అనిత్య జీవమును గురించినటువంటి వాగ్దానం అనేటువంటి మాట చెప్తూ ఆయన అంటాడు, అబద్ధమాడ నేరని దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తన స్వానుభవంలో స్థానిక సంఘానికి మాత్రమే కాకుండా యవనస్తులైన తీతుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, మన దేవుడు అబద్ధమాడేటువంటి వాడు కాదు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మాత్రమే కాదు, సంఖ్యాకాండంలో 23:19 భాగంలో దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అనేటువంటి మాటలు దేవుని యొక్క వాక్యంలో చాలా చక్కగా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నటువంటి మనం, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించినటువంటి మనం, దేవుని కుమార్తెలుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి మనం, ఈరోజు ఆదివారం ప్రభుని ఆరాధించడానికి సిద్ధమవుతున్నటువంటి మనం, మన జీవితాల్లో మాట తప్పిన అనుభవాలు ఉన్నాయా అంటే ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. అయితే వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, సరి చేసుకోవడానికి, చక్కబరుచుకోవడానికి, సరిదిద్దుకోవడానికి దేవుడు మరొక తరుణాన్ని మనకు అనుగ్రహించాడు. అంచేత ఈ తరుణంలో మన బలహీనతలను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మన యథార్థతను కలిగి ఉండటానికి ప్రభు కృప చూపునుగా. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, ఆయన మాట తప్పేవాడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు అని దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. అంచేత క్రొత్త నిబంధన సంఘానికి అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమంటే, మీరు ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:9 భాగంలో ఆ మాట మనకి హెచ్చరికగా కనబడతా ఉంది. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఇది ఎవరి గురించి చెప్పాడు? లోకస్తుల గురించి ఆయన జ్ఞాపకం చేయాల, అన్ని జనాంగాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేయాల. ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో ప్రోక్షింపబడి సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నారో, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో, స్తుతిస్తూ ఉన్నారో,
వారికి ఆయన చెప్పినటువంటి మాట, మీరు ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హన్న హన్న తన యథార్థతను జ్ఞాపకం చేస్తా ఉంది. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో యథార్థంగానే జీవించడానికి ప్రయత్నం చేయాలి. అబద్ధాలు చెప్పడానికి మనం ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రయత్నం చేయకూడదు అన్నది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరేమనుకోకపోతే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనందరి చేతుల్లో మంచి ఖరీదు కలిగినటువంటి సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఈ సెల్ ఫోన్స్ అప్పుడప్పుడు మనకు తటస్థపడుతూ ఉంటాయి. ఏంటంటే మంచి విషయాలు వస్తూ ఉంటాయి, చెడు విషయాలు కూడా కనబడుతూ ఉంటాయి. అయితే నాకు అర్థమైన ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక సినిమా వాళ్ళు చెప్తా ఉన్నారు, యథార్థత నిజం చెప్తే దాని యొక్క విలువను గురించి ఒక సినిమా వాళ్ళు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రజలను మభ్యపెడుతూ డబ్బును విపరీతంగా సంపాదిస్తున్న ఈ సినిమా ప్రపంచం నీతిని గురించి, యథార్థతను గురించి, లేక నిజాన్ని గురించి నిర్భయంగా వారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, మరి మన దేవుడు అబద్ధమాడనేరని దేవుడని మనం కొన్ని సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి, లేక ఆ వందలు తీసి పక్కన పెట్టుకుంటే మన ఆయుష్ని బట్టి మనం ఆలోచన చేస్తే కొందరికి 50 ఉంటుంది, కొందరికి 40 ఉంటుంది, కొందరికి 30 ఉంటుంది. ప్రభుని నమ్మిన అనుభవం. ఈ అనుభవాల్లో మన దేవుడు యథార్థవంతుడు, ఆయన అబద్ధం మాట్లాడు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు సమయోచితమైనటువంటి అబద్ధాలు ఎన్నిసార్లు మనం మాట్లాడి ఉంటాం. సమయోచితంగా ఏముందలే అనని ఎన్నిసార్లు మనం అబద్ధం ఆడటానికి మనం ఇష్టపడ్డాం. ఒకసారి ఆలోచించేద్దాం. బైబిల్ చెప్తా ఉంది, ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకా గలతీ పత్రికలోను చాలా విషయాలు ఉన్నాయి. అయితే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 4వ వచన భాగంలో అపోస్తుడైన పేతురు గారు ఒక కుటుంబంతో మాట్లాడుతూ ఆయన అంటా ఉన్నాడు, నీవు దేవునితో అబద్ధం ఆడితివి. ఎవరితో ఆడేడినా? దేవునితో అబద్ధం ఆడుతా ఉన్నాడు. ఎవరైనా? అనని అనుకుంటా కదా. అననీయ సప్పిరాల గురించి 5వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల్లో మనం చూస్తూ ఉంటుండగా అననీయకి ఎంత ధైర్యం అండి. ఆయన అనుకున్నాడు, దేవుని సేవకుడికి విషయం తెలియదులే అని అననీయ అనుకొని ఉంటాడు. వారిద్దరు భార్య భర్తలు. మేము దాచుకున్నది, మేము అమ్ముకుంది ఇంత, దాచుకుంది ఇంత, దేవుని సన్నిధికి ఇస్తుంది ఇంత, ఇంత ఇచ్చేం అని ఇంత ఇచ్చేరు వీళ్ళు అని ప్రజల చేత ప్రశంసింపబడటానికి ఆలోచన చేశారు. కానీ వారు దాచుకున్న విషయం ఎవరికి తెలియదని అనుకున్నారు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు, మరి ముఖ్యంగా దేవుని మనుషుని యొక్క అంతరంగం, మనుషుని యొక్క హృదయం తేటగా కనబడుతుంది అని చెప్పబడినటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దాస్తా ఉన్నారు, అబద్ధం ఆడుతా ఉన్నారు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, కత్తి మన ఏమనాలి, మన మెడ మీద పెట్టినా చచ్చిపోవడానికి ఇష్టపడతాం, కానీ అబద్ధం ఆడటానికి ప్రయత్నం చేయకుండా ఉండటే చాలా మంచిది అని దేవునికి వాక్యాన్ని బట్టి ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునితో అబద్ధం ఆడటం ద్వారా ఆ కుటుంబం, భార్య భర్తలు ఇరువురు కూడా చనిపోయారు. పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. దేవునికి వాక్యంలో ఆ సంగతులు మనకు వ్రాయబడలేదు కనుక వారు ఇరువురు చనిపోవటానికి గల కారణం అబద్ధం అన్నటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహిస్తా ఉన్నాం. మన దేవుడు ఆయన అబద్ధం ఆడ నేరని దేవుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు. హన్న ఆ విధంగానే తన జీవితాన్ని మలుచుకుంది. మూడవదిగా దేవునికి వాక్యాన్ని చదువుతుంటుండగా హన్నాలో ఉన్న మరొక లక్షణం, సమయం 6:03 అవుతా ఉంది. 1వ అధ్యాయం 28వ వచనం, నేను బ్రతుకు దినములన్నిటిను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ఆవిడ చెప్తూ తన కుమారుని దేవునికి ప్రతిష్ఠించేటువంటి వ్యక్తిగా, లేక ప్రతిష్ఠించేటువంటి హన్నను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవునిని ఒక మాటలో చెప్పాలంటే తన కుమారుని దేవునికి అర్పిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ఉంది అన్నటువంటి విషయాన్ని
నా వరకు నేను గ్రహిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పగా వెంటనే సమూయేలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మురక్కెను అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అన్న సమర్పిస్తా ఉంది, సమూయేలు కూడా తను సమర్పించుకుంటా ఉన్నాడు. తను సమర్పించుకుంటా ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు, ఒకటి దేవునిని ఘనపరిచేటువంటి విషయం మనకు కనబడతా ఉంది. రెండవది దేవునికి అర్పించేటువంటి లేక అర్పణను మనం గమనిస్తా ఉన్నాం. తన కుమారుణ్ణి దేవునికి అప్పగించడానికి ఆమె వెనుకంజ వేయడం లేదు. తన కుమారుణ్ణి అడిగి పొందుకుంది, ఎంతో ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది, తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది. అలాంటి హన్న దేవుని సన్నిధిలో తను చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు క్షమిస్తాడులే అని ఆవిడ అనుకొని తన కుమారుని ఈయకుండా ఉండటానికి ఆవిడ ఇష్టపడలేదు. దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళింది. ప్రార్థన చేసిన స్త్రీని నేనే అని చెప్పింది, వీడే వాడు అని చెప్పింది, ఇతను నేను అప్పగిస్తున్నాను అని చెప్పగా అతను అక్కడే యెహోవాకు మొరకేడు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారు దేవుని మొరకటం ఆరాధన అనుభవాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది. పాత నిబంధన గ్రంథంలో మరొక దేవుని సేవకుడు మనకు కనబడతాడు. 22వ అధ్యాయం ఆదికాండం 12వ వచన భాగంలో అక్కడ కూడా దేవుడు ఒక దాసుని గురించి మాట్లాడుతూ నీవు దేవునికి భయపడుచు ఉన్నావు అన్నటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఎక్కడ తన కుమారుని దేవునికి బలి అర్పించేటువంటి విషయంలో, దహన బలిగా అర్పించుటలో ఆయన తన కుమారుని చేతులు కట్టాడు, కాళ్ళు కట్టాడు, బలిపీఠం పెట్టాడు. ఆ బలిపీఠి మీద తన కుమారుని పెట్టి కత్తి ఎత్తి తను చంపబోతున్నటువంటి సమయంలో దేవుడు చెప్పినటువంటి మాట నీవు దేవునికి భయపడుచున్నావు అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ విషయాన్ని మనం కొంచెం లోతుగా, క్షుణ్ణంగా, జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకున్నది అన్నది దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. ఎందుకంటే 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించాడు అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఏం పరిశోధిస్తా ఉన్నాడు అని అంటే కుమారుని అడిగాడు అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ దేవుడు తన నోటితో తను చెప్పినటువంటి మాట నీవు దేవునికి భయపడుచున్నావు అని దేవుడు జ్ఞాపకం చేశాడంటే అబ్రహాము దేవునికి భయపడేవాడిగా ఉన్నాడా లేడా అన్నది దేవుడు గ్రహిస్తా ఉన్నాడు. దేవుడు పరిశోధన చేస్తా ఉన్నాడు. ఆ పరిశోధనలో ఓడిపోయినటువంటి వ్యక్తి ఎవరు అంటే ధైర్యంగా చెప్పుకోవచ్చు, ప్రభు మనల్ని క్షమించును గాక, దేవుడు పెట్టేటువంటి పరీక్షలో అబ్రహాము నెగ్గాడు. దేవుడే అన్నాడు నువ్వు నాకు భయపడుతున్నావు, నీ కుమారుని నా కీటులో నీవు వెనుకంజ వేయలేదు అన్నటువంటి మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుణ్ణి మెప్పించే విధంగా, దేవుణ్ణి ఘనపరిచే విధంగా తన కుమారుని ఈయటానికి ఆయన వెనుకంజ వేయలేదు. అలాగే హన్నా కూడా తను తీసుకుని వచ్చింది, యెహోవాకు ప్రతిష్ఠితుడిగా బిడ్డను అక్కడ ప్రతిష్ఠించింది. సమూయేలు కూడా చేసినటువంటి పని ఏంటంటే ఆయన మొరకేడు అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఆయన మొరకేడు అన్నటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడతా ఉంది. ఈ విషయాలన్నీ హన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడే తన కుమారునికి చెప్పింది. అయ్యా మందిరం ఎట్లా ఉంటుంది, పరిచర్య ఎలా ఉంటుంది, నీ వెళ్ళినప్పుడు ఎలా చేయాలా అని తల్లి ముందుగానే జ్ఞాపకం చేసింది. కనుకనే సమూయేలు మందిరానికి వెళ్ళి తల్లి చెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రకారం అతను తను అప్పగించుకున్నాడు అంటే, లేక తను మురక్కాడు అంటే కారణం తల్లికి ఉన్నటువంటి భక్తి జీవితాన్ని, తల్లి నేర్పినటువంటి ఆ యొక్క ఆత్మీయ జీవితాన్ని, భక్తిని తను నేర్చుకున్నాడు. కనుక తను తల్లి చెప్పినటువంటి మాట ప్రకారం తను కూడా సమర్పించుకున్నాడు. తల్లి చెప్పిన మాట ప్రకారం ఆ బిడ్డ దేవునికి సమర్పించుకున్నాడు. మేము ఒకసారి పాస్టర్స్ మీటింగ్ లో ఒంగోలులో ఉన్నాం. అప్పుడు ఆస్ట్రేలియా నుంచి ఒక సహోదరుడు వచ్చాడు. ఆయన వాక్యం చెప్పండి బ్రదర్ అని ఆయన అడిగినప్పుడు ఆయన అన్నాడు,
నేను వాక్యం చెప్పేంత జ్ఞానం నాకు లేదు, అయితే ఒక చిన్న మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను అన్నాడు. ఏంటి అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఈ స్థితిలో ఉండటానికి గల కారణం, ఎంత గొప్పగా దేవుడు నన్ను ఆశీర్వదించడానికి గల కారణం నా తల్లిదండ్రులు అని అన్నాడు ఆయన. చాలా ఆనందం వేసింది. నేను కూడా వారి తల్లిదండ్రులను ఎరుగుదును. చిన్నపిల్లడప్పుడు హాస్టల్లో చదువుకున్నటువంటి దినాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తూ ఉండేటువంటి వాడిని. వారి తల్లిదండ్రులు, వారి నాన్నగారు ఒక బ్యాంకు ఎంప్లాయీగా, బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు. వారి తల్లి గారు ఒక మంచి ప్రార్థన పరురాలు. ఎంతో మందిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తి ఆవిడ. బహుశా ఆమె పేరు మీరు కూడా వినుంటారేమో. మా బ్రదర్ సంఘాల్లో ఆవిడ ఒక మంచి పేరుగాంచినటువంటి వ్యక్తి, భాషామణ్యం గారని హైదరాబాద్ లో ఉంటారు. బస్సు చనిపోయినట్టున్నారు, మరి లేదు తెలియదు కానీ ఆ వారి పిల్లలు ఇంకా సజీవులుగా ఉన్నారు, సేవలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో, దేశాల్లో వారు దేవుడు వారిని ఆశీర్వదించాడు. వారు చెప్పినటువంటి మాట, మేము ఈ స్థితిలో ఉండటానికి గల కారణం మా తల్లిదండ్రులు అని. నా తల్లి అన్నాడు ఆయన, నా తల్లి అన్నాడు. ఆమె చేసిన ప్రార్థన నా జీవితానికి ఆశీర్వాదకరంగా మారింది అని ఆయన జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మన బిడ్డలు చెడిపోతున్నారు కారణం తల్లిదండ్రులు అని చెప్పాలి. ఎందుకంటే వారిని మనం గ్రహించలేకపోవటం, వారిని మనం అర్థం చేసుకోలేకపోవటం, వారిని మనం సరిగా పట్టించుకోలేకపోవటం. మన పిల్లలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు, వర్ధిల్లుతున్నారు కారణం మన ప్రార్థన, మన భక్తి వారి జీవితాల మీద ప్రభావితం చూపుతుంది అన్నటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. కనుక ఇక్కడ అన్న తను ఎంతో ఇష్టపడి అడిగింది, తన ఇష్టాన్ని కాదని దేవుడు బిడ్డనిచ్చాడు. ఇచ్చినటువంటి ఆ బిడ్డను కాదు ప్రభువా అని మరలా దేవునికే ఇవ్వడానికి ఆవిడ ఇష్టపడింది. తన కుమారుని దేవునికి ఇవ్వడానికి ఆవిడ ఇష్టపడింది. అమ్మ, దేవుని పని కొరకు మన పిల్లల్ని ఇవ్వటానికి మన సిద్ధంగా ఉన్నామా? దేవునిని ఘనపరచడానికి మన పిల్లలను అర్పణగా అర్పించడానికి మన సిద్ధంగా ఉన్నామా? న్యాయాధిపతుల గ్రంథాల్లో మరొక భక్తుడు కనబడతాడు. ఆయన పేరు యొఫ్తా అనుకుంటాను. తన కుమార్తెను దేవునికి ఇవ్వటానికి ఆయన వెనుకంజ వేయలేదు. దేవునికి ఇవ్వటానికి ఆయన వెనుకంజ వేయలేదు. ఆ కుమార్తె కూడా చెప్తా ఉంది, నాన్న నువ్వు ఒప్పుకున్నావా, మొక్కుబడి చేసుకున్నావా? అలాగైతే నీ మొక్కుబడి ప్రకారం కానివ్వు అని ఆ కుమార్తె చెప్పిందంటే ఆ కుమార్తె ఎంత భక్తి కలిగినటువంటిదో లేఖనాల్లో మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, సూపర్ క్వాలిటీస్ మెసేజ్ల కంటే కూడా మాదిరికరమైన, యోగ్యకరమైన ప్రవర్తనతో కూడుకున్న ఆత్మీయ జీవితం స్థానిక సంఘానికి మాత్రమే కాకుండా సమాజానికి గొప్ప మేలుకరంగా ఉంటుంది. అది దేవునికి మనకున్నటువంటి ఆ యొక్క సహవాసం మీద ఆధారపడి ఉంటుంది. ఆమె ప్రార్థన చేయటం నేర్చుకుంది. ప్రార్థనలో తాను పెరగటం మాత్రమే కాకుండా కుమారుని పెంచింది. తాను దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా ఉండటానికి ఇష్టపడింది. అలాగే సమూయేలు కూడా యథార్థంగానే ఉండటానికి ఆ బిడ్డ ఆయన పెరిగినటువంటి వాడిగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించవచ్చు. అదే సమూయేలు గ్రంథంలో 3వ అధ్యాయం 19-20 వచ్చిన భాగాల్లో మనం చూస్తే సమూయేలు చెప్పిన మాటలు ఏది కూడా తప్పిపోలేదు. అంటే ఆయన అబద్ధం ఆడట్లేదు. దేవుడే ఆ కుమారుని నోట దేవునికి వాక్యాన్ని పలికిస్తా ఉన్నాడు. దేవుడే యథార్థవంతుడు, సమూయేలు తల్లి యథార్థవంతురాలు. దేవుడు తన కుమారుని నోట అనగా సమూయేలు నోట పలికించినటువంటి మాట యథార్థం. కనుక మూడవదిగా వారు దేవునికి అర్పించినటువంటి తల్లిగా కనబడతా ఉంది. తన కుమారుని దేవునికి ఇవ్వటానికి ఆవిడ ఇష్టపడింది. లోకంలో ఒక గొప్ప మాట వినబడతా ఉంటుంది ఈ మధ్య కాలంలో, దేవునికి ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడిని దేవుడు తనకు ఈ లోకానికి అప్పగించాడు, బలి చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అని మిషనరీస్ ఈ మాటను జ్ఞాపకం చేస్తారు. ఏకైక కుమారుడిగా పిలువబడిన ప్రభుని యేసుక్రీస్తు వారు, ముద్దు కుమారుడిగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభు వారు, జనతైక కుమారుడిగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి రొమ్మున అనుకున్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి స్థానాన్ని ఆయన పోగొట్టుకున్నాడు. మానవుల కొరకై తను అప్పగించుకున్న వాడిగా యేసు ప్రభు వారిని మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుత దుష్ట కాలంలో నుండి మనం విడిపించే నిమిత్తమై
యేసుక్రీస్తు ప్రభువారు బలిగా అర్పణగా ఆయన అప్పగించుకున్నాడని దేవునికి వాక్యం చెప్తా ఉంది. మనం దేవుని యొక్క సన్నిధిలో పరిమళ వాసనగా ఉన్నట్టు కొరకాయి ఆయన మన నిమిత్తమై ఆయన అప్పగించుకున్నటువంటి వాడిగా దేవునికి వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. బిడ్డలను దేవుని పని కొరకు ఇవ్వడం, సమర్పించడం చాలా మంచిది. ఒకవేళ దేవుడు మీకు ఆ ప్రేరణ కలిగిస్తే దేవునికి స్తోత్రం. లేని పక్షంలో కనీసం పరిచర్య కొరకైనా ప్రయాసపడటానికి మనం సిద్ధపడాలి. నా యొక్క ఆలోచన ప్రకారం సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచన భాగంలో ఆడొక మాట వ్రాయబడుతుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను గణపరచుము. ఈ పాస్టర్లందరూ డబ్బులు ఇవ్వండి అని చాలాసార్లు వినబడుతూ ఉంటుంది. నేను ఆ కోవలో మాట్లాడట్లేదు, కానీ అయితే వాక్యాన్ని బట్టి దేవుడి చెప్పినటువంటి యొక్క మాట ప్రకారం మనం ఆలోచన చేస్తే దేవునికి ఇవ్వడం అనేటువంటిది చాలా శ్రేష్టమైంది. దేవునికి ఇవ్వడానికి దేవుడే చెప్తాం, నీ రాబడిలో ప్రథమ ఫలాన్ని మన ప్రభుకి ఇవ్వవలసినటువంటి అవసరత మనకుంది. ఇవ్వకపోతే పరిచర్య ఎలా జరుగుతుంది? పరిచర్య జరగకపోతే ప్రజలు ఎలా రక్షింపబడతారు? ప్రజలు రక్షింపబడకపోతే వారు నిత్య నరకాగ్నిలో కాలటానికి కారణం ఒక విశ్వాసిగా నీవు నేనే అవుతాం కదా. అందుచేత దేవుడు నీకు ఏ పనిని అప్పగించాడో, నువ్వు ఏ ఉద్యోగం చేస్తా ఉన్నావో, ఏ వ్యాపారం చేస్తా ఉన్నావో గాని నీకున్న దానిలో ప్రభుకి ఇవ్వడానికి పిల్లలను సమర్పించడం చాలా గొప్పది. లేని పక్షంలో నీకున్న సంపాదనలోనైనా దేవునికి ఇవ్వడం మనం అలవాటు చేసుకుంటే ప్రభు పరిచర్య చక్కగా జరుగుతుందని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మార్కు సువార్త 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చూస్తా ఉన్నారు, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరెవరు ఏ విధంగా ఇస్తా ఉన్నారు అని ఆయన గమనిస్తూ ఉంటుండగా ఒక తల్లి, ఒక వృద్ధురాలు ఆయన కంటిలో పడింది. ఆయన చెప్తా ఉన్నాడు, తన జీవనమంతా దేవునికి ఇచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం. తన జీవనమంతా ఆవిడిచ్చింది. అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రోమా సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట 12వ అధ్యాయం 1వ వచనం రోమీయులకు రాసిన పత్రిక. మనం డబ్బు కుమారులు అనే దానికంటే కూడా అక్కడ ఆయన అంటాడు, సజీవ యాగంగా మన శరీరాలు ఆయనకి సమర్పించబడటం అనేటువంటి విషయం లేఖనాల్లో మనం చూస్తుంటుండగా, ఆ సమర్పణ అనుభవం మొదటిగా ఆత్మీయంగాను శారీరకంగాను మనం కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా మన పిల్లలకు మనం నేర్పింపగలుగుతాం. ఆ దేవుడు అలాగ చేయడానికి కృప మనకు అనుగ్రహించిన కాక చివరిగా చెప్పదలసినటువంటి మాట, ఆ టైం కూడా అయిపోతా ఉంది. 6:12 అయింది నా సెల్ ఫోన్ ప్రకారం. ఇక్కడ సమూయేలు తల్లిలో ఉన్న మరొక గొప్ప గుణలక్షణం ఏంటనంటే, ఆవిడ 1వ అధ్యాయం 11వ వచన భాగంలో నీ సేవకురాలనైనా నన్ను అన్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఈ మాట దాదాపుగా 3 సార్లు ఈ మాట కనబడతా ఉంది. 15వ వచన భాగంలో నా ఏలినవాడ అని మనం చూస్తా ఉన్నాం. 16లో నీ సేవకురాలైన నన్ను, అలాగే 18వ వచన భాగంలో కూడా నీ సేవకురాలనైన నేను అన్నటువంటి మాట మనం గమనిస్తూ ఉంటుండగా, ఆవిడ అనగా ఆ హన్న దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దాసునితో మందిరంలో ఆమె ఉపయోగించినటువంటి ఆ యొక్క పదజాలం మనం చూస్తున్నప్పుడు ఆమె ఆయన సేవకురాలు, నేను సేవకురాలను ప్రభువా అని ఆవిడ జ్ఞాపకం చేస్తా ఉంది. 15వ వచన భాగంలో అలాగే 26వ వచన భాగంలో ఆమె ఉపయోగించినటువంటి మాట దేవుని పిల్లల విషయమై నా ఏలినవాడా అన్నటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, హన్న సమర్పించడం మాత్రమే కాదు, హన్న అబద్ధం ఆడటం మాత్రమే కాదు, హన్న ప్రార్థన చేయటం మాత్రమే కాదు, హన్నలో ఉన్న మరొక మంచి లక్షణం దేవుని పిల్లలను గౌరవించేటువంటి వ్యక్తి, దేవుని సేవకులను గౌరవించేటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. అవునండి, చక్కని పదజాలం ఆవిడ ఉపయోగిస్తా ఉంది. ఈ మధ్య కాలంలో చాలా స్థానిక సంఘాల్లో ఎక్కువగా వింటున్నటువంటి మాట అయ్యగారు, అమ్మగారు అన్నటువంటి మాటను మనం ఉపయోగిస్తా ఉన్నాం. చాలా సంతోషం. ఆ విధంగా ఎందుకు మీరు అలాగ మాట్లాడతారంటే వాళ్ళని గౌరవించడం అండి అని వారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. సంతోషమే, నిజమే. ఆ పదజాలంతో పెద్దవారు అనుకున్నటువంటి వారిని, దైవ సేవకులు అనుకున్నటువంటి వారిని గౌరవించటం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి
నేను సమ్మతిస్తా ఉన్నాను. ఆవిడ ఉపయోగించినటువంటి మాట, నా ఏలిన వాడా అని ఆవిడ జ్ఞాపకం చేస్తూ, నీ దాసురాలైన నేను, నీ సేవకురాలైన నేను అని ఆవిడ జ్ఞాపకం చేస్తా ఉందంటే, నిజంగా హన్నా ఉన్నటువంటి మరొక మంచి లక్షణం, దేవుని పిల్లలను గౌరవించే లక్షణం ఆమె కలిగినటువంటిదిగా మనకు కనిపిస్తా ఉంది. తను తాను తగ్గించుకుంటా ఉంది సేవకురాలను అని, ఏలినవాడ అని దేవుని సేవకులను ఆవిడ ఘనపరుస్తా ఉంది, హెచ్చిస్తా ఉంది. కనుక మన పదజాలం ఎలాగూ ఉండాలి, లేక మన నోటి మాట ఎలాగూ ఉండాలి అని అంటే, అవి ఉప్పు వేసినట్లుగా కృపా సహితంగా ఉండాలి అని దేవుని వాక్యంలో మనకి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ, నీ మాటలలో మాదిరి ఉండాలి అని ఆయన జ్ఞాపకం చేస్తాడు. దేవుని పిల్లలు సేవకులే గాని, సేవకురాండ్రే గాని, సహోదరులే గాని, సహోదరిలే గాని మనం గమనించాలి. నేను ఎక్కువగా సేవకుల మీద ఫోకస్ పెడతా ఉంటాను. ఎందుకంటే దేవుడు ఒక గొప్ప బాధ్యత దేవుని సేవకులకు అప్పగించాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని, ప్రజలను ఒక దేవుని సేవకుని చేతిలో దేవుడు పెట్టినప్పుడు, ఆ సేవకులు ఉపయోగించే పదం, ఆ సేవకురాలు ఉపయోగించే పదజాలాలు, దేవుని పిల్లల విషయంలో కావచ్చు, లోక సంబంధంగా కావచ్చు, సమాజంలో కావచ్చు, మన మాటలు చాలా జాగ్రత్తగా లేకపోతే ప్రజలు అదే విధానాన్ని వారు నేర్చుకుంటారు. దాని ద్వారా దేవుని నామం దూషింపబడుతుంది. నేను విమర్శించడం కాదులే కానీ, నేను కూడా ఒక సేవకుడిని. నాకు కూడా దేవుడు చిన్న మందిరాన్ని అప్పగించాడు. ఆ చిన్న మందను కాసుకుంటా ఉన్నాను. ఆ మందను కాసే విధానంలో దేవుడు నేర్పించినటువంటి విధానం, నా దగ్గరికి ఎవరు వచ్చినా గానీ సాధ్యమైనంత వరకు అన్న అని సంబోధిస్తాను. వారిని ఎంతవరకు గౌరవించాలో అంతవరకు గౌరవించడానికి ప్రయత్నం చేస్తాను. వారిని హెచ్చించడానికి మనం ప్రయత్నం చేయాలి. వాక్యంలో చూస్తా ఉన్నాం, నీ దాసురాలను అని ఆవిడ చెప్పుకుంటా ఉంది, నా ఏలినవాడ అని ఆవిడ జ్ఞాపకం చేస్తా ఉంది. కనుక నేను దేవునికి వాక్యాన్ని ఇక్కడ ముగించుకోబోతా ఉన్నాం. మన జీవితాలు ఎలాగున్నాయి, మన ప్రార్థన ఎలాగుంది, మన యొక్క మాటలు ఎలాగున్నాయి, మన సమర్పణ ఎలాగుంది, మన దేవుని పిల్లలను, దేవునిని ఘనపరిచేటువంటి విషయంలో, దేవుని సేవకులను గౌరవించేటువంటి విషయంలో మనం ఎలాగూ ఉన్నాం. వాక్యాన్ని ద్వారా మనం హెచ్చరింపబడినట్టుగా పరిశీలన చేసుకుందాం. ప్రభువారు అంటా ఉన్నాడు, ఆయన అపోస్తులైన లేక బాప్తిస్మ ఇచ్చే యోహాను అనుకుంటాను, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ఆమేన్, 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 ఆమేన్. వాడు ఆయనకు అక్కడనే మ్రొక్కెను. బాలుడైన సమూయేలు తల్లి అప్పగించిన చోటనే మ్రొక్కెను అన్న పదము ఆరాధన భావము. ఏ విధముగా అబ్రహాము తన కుమారుని వెంట పెట్టుకొని, ఇస్సాకును వెంట పెట్టుకొని, మేము పర్వతము మీదకి పోయి మ్రొక్కి తిరిగి వస్తాము అని చెప్పాను. ఎప్పుడెప్పుడు మ్రొక్కుట అనే పదము చూస్తామో అప్పుడప్పుడు ఆరాధించెను, ఆరాధన, సమర్పణ. వాడు అక్కడనే ఆయనకు మ్రొక్కెను. గ్రేస్ మనోరంజనమ్మ గారు చిన్న ప్రార్థన చేస్తారా? తర్వాత ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించబడుతుంది. డేవిడ్ బ్రైనార్డ్ గారు ఆశీర్వాదం ఇస్తారు. మొదట ప్రార్థన గ్రేస్ మనోరంజనమ్మ గారు. పరిశుద్ధుగా పరలోక తండ్రి, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి మీ పరిశుద్ధ వర్తమానం మీ సేవకుని ద్వారా మాకు అందించినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మా పరలోక తండ్రి అన్నాను పోలినటువంటి జీవితంతో నా గొప్ప దేవ మీ పరిశుద్ధ నామాన్ని మహిమపరిచేవారుగా, స్తుతించి ఆరాధించే వారంగా, మా తండ్రి సమస్తం అప్పగించుకున్న వారంగా
మేమే కాకుండా మా పిల్లలను కూడా నా తండ్రి మీ దయగల హస్తాలకు అప్పగించుకునే వారంగా ఉండటానికి సహాయం చేయండి. ఎల్లప్పుడు మేము మొరొక్కేవారుగా ఉండటానికి సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుని మా తండ్రి మిమ్మల్ని హెచ్చించేటటువంటి దీనస్థితిని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవ స్తోత్రాలు, పరలోకపు తండ్రి స్తోత్రాలు. వారి వర్తమానము అందించడానికి మీరు ఉపయోగించుకున్న మీ సేవకుని బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డను కూడా సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించి మీ అందు ఫలింపచేస్తున్నా తండ్రి. భవిష్యత్ జ్ఞానమును కలిగినటువంటి బిడ్డగా తన సంఘాన్ని మీ ఎడల సంపూర్ణమైనటువంటి బాధ్యత కలిగినటువంటి బిడ్డగా ముందుకు సాగుటకు కావలసినటువంటి పరిశుద్ధాత్మకు మరింపును అనుగ్రహించమని ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తుంటున్నాము. తండ్రి రాజుని గారిని కూడా మా తండ్రి కుటుంబ పరంగా మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ సంపూర్ణమైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని వేడుకుంటున్నాము. మరి ఒకసారి నా తండ్రి ఈ శ్రేష్టమైన సహవాసంలోనికి మమ్మల్ని అందరినీ బలపరిచి ఆత్మీయంగా మా పరలోకపు తండ్రి శ్రేష్టమైన మార్గంలోకి ముందుకు సాగుటకు చూపిన మార్గాన్ని బట్టి నడిపించిన బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా అందరినీ బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. 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 డేవిడ్ బ్రైనార్డ్ గారు ఆశీర్వాదము. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అత్యంత కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ జూమ్ మీటింగ్ లో పాలి భాగస్థులైన మనెల్లరికను సకల పరిశుద్ధులకును సదాకాలం తోడైంటూ పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మనకు అనుగ్రహిస్తూ తన నిత్య మహిమకు రాజ్యానికి మనందరిని సిద్ధపరచును గాక. ఆమేన్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలయ్య గారు. అయ్యారు వందనాలు. స్తోత్రం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. వందనాలండి అందరికీ. అందరికీ వ్యక్తిగతంగా అందరికీ వందనాలండి. తండ్రి ఇప్పుడు ఈ సభ ప్రారంభిస్తున్నాము. వందనాలండి. हिंदी सभा आरंभ करेंगे. विश्वनाथ प्रसाद जी हमारे बड़े भैया तैयार खड़े हैं. बिहार से, पश्चिमी चंपारण से आपका स्वागत है. सर्वशक्तिमान जीवित